హలో అందరికీ గుడ్ మార్నింగ్ వ్లాగ్ ఇది. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, ఇంకా టిఫిన్స్ అవి చేస్తున్నాను. ఇంతకుముందు చూసారా వీడియో, రుద్ర హోమము ఇంకా పూర్ణాహుతి కార్తీక మాసంలో లాస్ట్ డే ఇట్లా చేస్తారనమాట మా శివాలయంలో, మా ఇంటి దగ్గర చాలా బాగా అవుతాయి పూజలు. అయితే నేను ఇప్పుడు చేసింది వెజిటేబుల్ రైస్. ఇది అయితేనే తొందరగా అవుతుంది మార్నింగ్ టిఫిన్కి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ కలిపి ఇంకా వెజ్ రైస్ లాగా చేసినాను. చాలా టేస్టీగా ఉంది, పిల్లలకి కూడా నచ్చింది. ఇంకా వాళ్ళకి టిఫిన్స్ కట్టేసినాను, టిఫిన్స్ లంచ్ బాక్స్ కూడా కట్టేసినాను. ఇంకా వాళ్ళకి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. ఆస్తిక్తోనే ఉంటుంది, పొద్దున్నే ఇంకా సతాయిస్తూనే ఉంటాడు. స్కూల్ టైం వరకు సతాయిస్తూనే ఉంటాడు రెడీ కావడానికి. అయినా సరే ఇంకా టైంకి రెడీ చేయాలి కదా. మళ్ళీ గేట్స్ క్లోజ్ చేస్తారు, స్కూల్ గేట్స్, బయట నిలబడాల్సి వస్తుందని నేను కరెక్ట్ టైంకి పంపించేస్తాను. 8 o'clock వరకు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పి నేనే పంపిస్తాను. అట్లాగే పంపిస్తే మళ్ళీ 3 floors ఎక్కాల వాళ్ళు స్కూల్లో, వాళ్ళ క్లాస్కి. శక్తి ఉండాలి కదా, మార్నింగ్ ఏదైనా తింటేనే శక్తి ఉంటుంది పిల్లలకి. ఇంకా పాలైతే తాగరు, వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు మిల్క్ తాగడము. అందుకని చెప్పి ఇంకా టిఫిన్ ఏదన్నా చేస్తే అదే తినిపిస్తాను. కంపల్సరీ తినిపించే వరకు నేను స్కూల్కి పంపించను. పొద్దున్న పాలు బిస్కెట్ తినిపియను కూడా, అది కూడా అసలు తినిపియను. ఖాళీ టిఫిన్స్ మాత్రమే తినిపిస్తాను. పాలు బిస్కెట్ ఇవి తినిపియొద్దు పిల్లలకి, చాలా డేంజరు. సోడా మిక్స్ అవుతుంది కదా బిస్కెట్స్లలో, డైలీ అదే అలవాటు చేయొద్దు అని చెప్పి నేను డైలీ టిఫిన్సే తినిపిస్తాను కంపల్సరీ. ఏదైనా సరే, ఏ కర్రీ చేసినా బలవంతంగానైనా ఒక దెబ్బ వేసైనా సరే తినిపించే స్కూల్కి పంపిస్తాను. ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు పంపించను నేను పిల్లల్ని స్కూల్కి. ఎందుకంటే వాళ్ళకి పీటీ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు, బ్రేక్ టైంలో ఆకలేస్తూ ఉంటుంది కదా. అందుకని చెప్పి కొంచెం అన్నది తినిపిస్తాను. ఇంకా వాళ్ళకి తినిపించుకుంటా టేస్ట్ ఉందా లేదా అని చెప్పి నేను కూడా కొంచెం తిని చూస్తాను. ఒక ముద్ద తింటాను, ఎందుకంటే డిష్ తగ్గుతుంది మా పిల్లలకి అని చెప్పి అట్లా. ఇంకా లక్షితకి ముందే తినిపించేసినాను, బౌల్లో వేసి ఇచ్చినాను. ఇంకా లేట్ అవుతుందని చెప్పి నువ్వు తినమ్మా అని చెప్పి ఆస్తికి తినిపిస్తున్నాను. ఆమె కూడా ఫీల్ అవుతుంది కదా, తమ్మునికే తినిపిస్తుంది మమ్మీ నాకు తినిపిస్తలేదని అంటుంది కంపల్సరీ. అందుకని చెప్పి తనకి ఫస్ట్ తినిపించేస్తాను, ఇంకా తర్వాత ఆస్తికి తినిపిస్తున్నాను. అది టిఫిన్ బ్యాగ్లలో పెట్టుకోపో. టిఫిన్ ఇంకా లక్షితని కూడా ఒక ముద్ద పెట్టు మమ్మీ అని అన్నది. టేస్టీగా అయిందని చెప్పి మళ్ళీ కొంచెం తినబెట్టు అంటే తినిపిస్తున్నాను. ఇంకా టిఫిన్స్ పెట్టేయాలి కదా బ్యాగ్లలో, లంచ్ బాక్సెస్ బ్యాగ్లో పెట్టమని చెప్తున్నాను లక్షితకి. టైం అయిపోతుంది, ఇప్పటికే 8:10 అయింది. 8:15కి క్లోజ్ చేస్తారు గేట్స్. ఇంకా ఎగ్జామ్స్ అన్నమాట ఈరోజు నుంచి PT3. ఇంకా దానికి ప్రిపేర్ అయ్యిండ్రు పాపం. సండే మొత్తం చదువుకుంటూనే కూర్చున్నారు ఇద్దరు. ఇంకా ఎగ్జామ్ కదా అందుకని చెప్పి
దేవుడి దగ్గర మొక్కి స్కూల్కి వెళ్తుంది. టైం అయిపోతుందమ్మా, జల్దీ జల్దీ అని చెప్తున్నా ఇంకా నేను. కానీ ఆస్తిక్ ఫాస్ట్ ఇచ్చి ఆస్తిక్ చాలా మెల్లగా చేస్తాడు. అసలు ఎట్లా చేస్తాడంటే టైంపాస్ చాలా చేస్తాడు. ఇంకా మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా.